మధ్య హిమాలయాలకు వెళ్ళొచ్చాడు. ఇప్పుడు కేరళ వెళ్ళాడు. ఇదంతా పునర్గ్లామర్ కోసమే. చెరపిల్లతో మళ్ళీ హ్యాండ్సమ్ గా మారే ప్రయత్నం చేస్తున్నాడు మెగాస్టార్ చిరు. అభిమానులకు ఇక ఫుల్ ట్రీట్. స్లిమ్ అండ్ ట్రమ్ అయ్యే ప్రయత్నంలో చిరు మరోసారి రిజువనేషన్ థెరపీ చేయించుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. కానీ చిరు మాత్రం స్లిమ్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది ఆయన హిమాలయాల్లోని ఒక ఆయుర్వేద రిసార్ట్ కి వెళ్లి రిజువనేషన్ థెరపీ చేయించుకున్నాడు. తాజాగా ఆయన ఇప్పుడు కేరళ వెళ్లి అదే థెరపీ చేయించుకుంటున్నట్ట. చిరంజీవి ఈ ఏడాది ఆగస్టులో 60వ వడిలోకి ఎంట్రీ కొడతారు. సో ఈ ఏడాది తిరిగి సినిమాల్లో నటించి 150వ సినిమా కళని పూర్తి చేసుకోవాలనుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ రిజువనేషన్ థెరపీ అనే ప్రచారం జరుగుతోంది. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రేక్షకుల అభిమానం పొందాలంటే తెరపై గ్లామర్ గా కనిపించాల్సిందే. చిరు గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరం కావడంతో మళ్ళీ మంచి ఫిజిక్ తో దర్శనమివ్వాలనుకుంటున్నాడు. చిరంజీవి 150వ సినిమాకి కథ ఇంకా సిద్ధం కాలేదు. దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా తేలలేదు. గతేడాది కాలంగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నా సరైన స్క్రిప్ట్ కుదరడం లేదట. అందుకే ఇంత ఆలస్యం అవుతోంది. అయితే ఆయన ఇప్పుడు సడన్ గా రిజువనేషన్ థెరపీలతో బిజీగా ఉంటుండడంతో సినిమా స్టార్ట్ కావడంలో ఇక ఆలస్యం కాకపోవచ్చు అనేది టాక్. 2007లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ఆయన తిరిగి హీరోగా నటించలేదు. అంటే 7 ఏళ్లు దాటిపోయింది ఆయన సినిమాలకి దూరమై. 2009లో విడుదలైన మగధీరలో మాత్రం చిన్న అతిథి పాత్ర పోషించారు. 150వ సినిమాని పూర్తి చేయడం అనేది చిరంజీవి కోరికే కాదు, ఆయన కోట్లాది అభిమానుల అభిలాష కూడా.